మంచిది. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనం చదువుతున్నాం. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం 5వ వచనం చదువుదాం. 1:5. నీవు బ్రతుకు దినములన్నిటి యందు ఏ మనుషుడును నీ ఎదుట నిలవగా నేను మోషేకు తోడైనట్లు నీకును తోడైందును. నిన్ను విడవను ఎడబాయునని నిబ్బరము కలిగి దైనముగా నుండుము. వారికి ఇచ్చేదనని ఈ దేశమును నిశ్చయముగా నీవు నీ ప్రజల స్వాధీనము చేసెదవు. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా ఉండి నీ సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడానికి వందనాలు. దయాకరికం గల మా తండ్రి, ప్రేంగలమ యేసు, నీ పాదాలు వందనాలు, స్తుతి స్తోత్రాలు. ఉచ్చువారు మధ్యవారు నలుపున బలహీనుడు ప్రవాస లేఖనాల నుంచి విరిచి నాకు మాకు వడ్డించి నీ కృప చూపి నీ సన్నిధితోడిగా ఇచ్చి సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. మళ్ళీ చదువుదాం 5వ వచనం వరకే. నీవు బ్రతుకు దినములన్నిటిను ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేక ఉండెను. నేను మోషేకు తోడైనట్లు నీకును తోడైందును. చూడండి, ఇక్కడ ఏమంటున్నాడంటే నీవు బ్రతుకు దినములన్నిటిని ఏ మనుష్యుడు నీ ఎదుట నిలవలేక ఉండినట్లు నేను మోషేకు తోడైనట్లు నీకును తోడైందును. స్తోత్రం. ఈ వాక్య భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే నీవు బ్రతుకు దినములన్నిటి యందు అంటున్నాడు. స్తోత్రం. అంటే నువ్వు బ్రతుకు దినములంతా కూడా నీకు నేను తోడై ఉంటాను అని చెప్తున్నాను దేవుడు. ఈయన ఏ విషయాల్లో భయపడుతున్నాడో, దేని బట్టి అయితే కృంగిపోయి ఉన్నాడో, ఏ సమస్య అయితే తన ముందు ఉందో దాని కొరకు భయపడుతున్నాడు. మరి యెహోషువేనా మనం కూడా చెప్పాలి. అమ్మా, మన ముందు కొన్ని సమస్యలు ఉంటాయి. మన ముందు కొన్ని మనకి వల్ల కానీ మన ముందు ఉంటాయి. వాటి కొరకు మనం భయపడుతూ ఉంటాం. భయపడుతూ ఉన్న సమయంలో దేవుడు ఇక్కడ వాగ్దానం చేస్తూ ఉన్నాడు. కొన్నిసార్లు మన జీవితాల్లో కొన్ని భయాలు వెంటాడుతూ ఉంటాయి. ఆ భయం వెంటాడినప్పుడు మనం ఎలా ఉండాలంటే బహు ధైర్యంగా ఉండాలి. ఆ సమయంలో మనకు దేవుడే బలము, దేవుడే మనకు ఆశ్రయము. దేవుడు తప్ప ఇంకా మనకి ఎవరో ఏమి చేయలేరన్నమాట. ఈ వ్యక్తి ఎందుకు భయపడుతున్నాడు అని అంటే మోషే అంత సామర్థ్యం ఇతను లేదు. ప్రజలు ఏమంటున్నారంటే మోషేకున్నటువంటి సామర్థ్యము, మోషేకున్నటువంటి ఆ ధైర్య సాహసాలు నీకు లేవు అని ఇశ్రాయేలు ప్రజలంతా మోషేని ఏం చేస్తున్నారంటే చిన్న చూపు చూస్తున్నారు. అయితే ఇక్కడ అంటున్నాడు, నీవు భయపడద్దు, నువ్వు భయపడద్దు. నువ్వు దేనికి భయపడుతున్నావో నాకు తెలుసు. నువ్వెందుకు కృంగిపోతున్నావో నాకు తెలుసు. నువ్వెందుకు అధైర్యపడుతున్నావో నాకు తెలుసు. అందుకే అంటున్నాడు, నీవు బ్రతుకు దినములన్నిటి యందు ఏ మనుష్యుడు నీ యందు హల్లెలూయా నీవు బ్రతుకు దినములన్నిటి యందును ఏ మనుష్యుడు నీ ఎదుట నిలవలేక ఉన్నట్లు నేను మోషేకి తోడైనట్లుగా నీకును తోడై ఉన్నాను. స్తోత్రం. దేవుడు మనకు తోడై ఉంటే జరిగే పరిణామాలు వేరు. ఆయన మనతో ఉంటే జరిగే పరిస్థితులు వేరు.
ఎప్పుడు అంటే నువ్వు జాగ్రత్త పడి ఉండాలి, నువ్వు ధైర్యంగా ఉండాలి. నువ్వు శ్రమ వచ్చిందా, నింద వచ్చిందా, అవమానం వచ్చిందా, రోగం వచ్చిందా, సమస్య వచ్చిందా, ఎప్పుడైతే కృంగిపోతావో అప్పుడు నువ్వు చేతగాని వాడి. దేవుడు నాతో ఉన్నాడని నువ్వు ముందుకు కొనసాగాలి. అప్పుడే దేవుడు నీ ఏళ్ళ గొప్ప కార్యాలు చేస్తాడు. బలహీనతలో మనం విడిచిపెట్టేవాడు కాదు. ఆయన మనకు తోడై ఉంటాడు. ఈ సమస్యలో ఏమాత్రం కూడా మనం వెనక భారము యేసయ్యా, ఎంతో దూరము యేసయ్యా, భారము యేసయ్యా, ఎంతో దూరము యేసయ్యా. ఈ వడగాలిలో ఈ ఎడారిలో యేసయ్యా నా తోడు, యేసయ్యా యేసయ్యా నా నీడ, యేసయ్యా యేసయ్యా నా తోడు, యేసయ్యా యేసయ్యా నా నీడ, యేసయ్యా. నీ తోడు లేక నే నడవలేక, నీ నీడ లేక నే నిద్రపోక, యేసయ్యా స్వాగతం నీకే యేసయ్యా. బాధల్లో ఉన్నావా, సమస్యల్లో ఉన్నావా, రోగంలో ఉన్నావా, యేసు ప్రభువుకి స్వాగతం చెప్పు, స్తోత్రం చెబుతావా. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా యేసయ్యని నీ జీవితంలోకి ఆహ్వానించు. ఆయన నీకు తోడై ఉంటాడు, ఆయన నీ నీడగా ఉంటాడు. నీకు ఆయన ఏమాత్రమో కూడా కృంగిపోయే పరిస్థితి నీకు నీ దేవుడు తీసుకురాడు. ఇశ్రాయేలు ప్రజలు కూడా దేవుని సన్నిధానంలో మోషేను కూడా అలాగే చేశారు. మోషేను అలా చేసినప్పుడు కూడా అంటున్నాడు కదా, ఇదిగో నువ్వు ఎవరు పంపించారు, నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికంటే, ఇదిగో ఉన్నవాడు అన్నవాడైన దేవుడు నన్ను మీ వద్దకు పంపించాడు. దేవుడు మోషేకు వాగ్దానం చేశాడు, వెళ్ళు, నీకు నేను తోడై ఉంటాను. ప్రభువా, నేనంత సామర్థ్యం నాకు లేదు ప్రభువా, నీకు లేదేమో, నీకు నేను తోడై ఉంటాను. నువ్వు బలహీన సమయంలో నీకు నేను తోడై ఉంటాను. నువ్వు ఎక్కడ నిలబడ్డా నీకు నేను అండగా ఉంటాను. పర్వత నువ్వు ఏం మాట్లాడాలో నేను నీతో మాట్లాడతానని చెప్పని దేవుడు బలపరిచి పంపాడు. ఎవరిని అమ్మా? మోషేని దేవుడు బలపరిచాడు. మరి బలపరిచిన దేవుడు మోషేని విడిచిపెట్టాడంటే విడిచిపెట్టా. మోషే తర్వాత నాయకత్వాన్ని దేవుడు ఎవరికి వచ్చాడు? యెహోషువకి ఇచ్చాడు. యెహోషువ యవన కాలంలోకి దేవుడు కదా. ఇక్కడ చూస్తే యెహోషువలు 15 మంది ఉన్నారంట బైబిల్లో. మోషే కాలంలో యెహోషువతో ఉంటాడు. ఇంకా చూస్తే మరి దావీదు కాలంలో యెహోషువతో ఉంటాడు. ఇంకా చూస్తే మొదటి సమయంలో, రెండో సమయంలో కొంతమంది యెహోషువలు చదువుతారు. స్తోత్రం, హల్లెలూయా. ఇలా చూసుకుంటూ పోతే 15 మంది యెహోషువలు మనకు చదువుతారు. కానీ ఈ యెహోషువకు దేవుడు ఒక ప్రత్యేకమైన వాగ్దానాన్ని చేస్తాడు. నువ్వు బ్రతుకు దినములన్నీ నీ ఎదుట ఏ మనుష్యుడు నిలవలేడు అని వాగ్దానం చేసిన దేవుడు మనుషుడే కాదు, ఎర్ర సముద్రమే నిలవలేకపోయిందంట మోషే ముందు. అలాగే తన కుమారుడైన ఆత్మీయ బిడ్డ అయినటువంటి యెహోషువ ముందు యోర్దాను నది ఏమైందంట? ఏకరాశిగా నిలిచిపోయింది. నిందిస్తున్నారు, అయ్యా నాకు తోడై ఉంటానన్నావుగా ప్రభువా, నువ్వు వెళ్ళు, నీ మనస్సాన్ని ఎత్తుకొని వెళ్ళు, నీకు నేను తోడై ఉంటాను అని చెప్పిన దేవుడు ఎప్పుడైతే పిల్లరా ఆ మందసాన్ని తీసుకొని మనం మాట్లాడుతూ ఉంటున్నా, ఆ మందసాన్ని తీసుకొని 3 దినాలు ఆ యోర్దాను నది తీరాన భయంకరమైన ఒరవడ సవాల్ చేస్తుంది, మీరా నేను అన్నట్టుగా. మరి వీళ్ళేమో కానాన్ దేశానికి వెళ్ళాలి, మానుదేనులు ప్రవచించే దేశానికి ఆ నది దాటి వెళ్ళాలి. మరి ఇశ్రాయేలు ప్రజలేమో మోషే అయితే నువ్వు ఎర్ర సముద్రం దాటించాడు, నువ్వేంటయ్యా యోర్దాను నదిని మమ్మల్ని దాటి వెళ్ళిపోతున్నావు అని అంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే అప్పుడు దేవుడు అన్నాడు, మోషే, యెహోషువ, నువ్వు లేచి నీ మనసాన్ని ఎత్తుకొని
మొదటిగా యోర్దాను నదిలో నీ పాదము మోపు అన్నాడంట. స్తోత్రం చెబుదామా? అప్పుడు అంటే నేను ఏం చేశాడంట? మందసాన్ని ఎత్తుకొని నడుస్తుంటే ఈ యెహోషువ అడుగుతో పాటు దేవుని అడుగు ఆ యోర్దాను నదిలో పడింది. వెంటనే నీళ్ళు ఏమైపోయాయి? హల్లెలూయా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందొచ్చు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించుదము జీవితాంతము. కృపలను కలిగి స్తుతులర్పించుదము. ఎప్పటి వరకు మనం అనుకుంటాం ఇక నా పని అయిపోయింది అనుకుంటాం కదా. నా పని మా పిల్లలు అనుకున్నారంట నా ఒళ్ళు సరిపడిపోతే ఏమైపోయితే ఏమనుకుంటారు. స్తోత్రం. అన్నం తినేసి పైన కొట్టుకుని పైన కొట్టుకుంటే బాగా వేడిగా ఉంది ఇంట్లో. ఆ వేడికి తట్టుకోలేక మా పైకి వెళ్ళిపోయి చిన్న ఫ్యాన్ పెట్టుకొని కొట్టుకుంటే ఏంటో నాకు అంతా కూడా కళ్ళు తిరిగినట్టు అయిపోతుంది. మా పెద్దోడు పిల్లల్ని తీసుకుని వచ్చాడు. అరే పిల్లలు నాకు ఈ మాట నాకు బాగలేదు, కళ్ళు తిరుగుతుంది, మొహం సరి కనపడలేదు, పిల్లలు ఈ మాట నాకన్నా. ఈలోపు పుస్తకాన్ని పిలిచాడు పైకి. వస్తే వాడు నా చేపట్టుకుని చూస్తే వాళ్ళంతా చల్లబడి ఆ మొఖాలు నాకు సరి కనపడట్లా. సరే ఇద్దరు మా ఊడు కబగా పెద్దోడు ఏం చేశాడు, మా పిల్లలు కింద నుంచి మా మనల్ని మళ్ళీ పైకి వచ్చి ఇద్దరు చేపట్టుకొని శిరవు చేపట్టుకొని కిందకి దించారు. ప్రభా ఏంటి నాకు ఈ పరిస్థితి ప్రభా, పిల్లలు సంకలు పట్టుకొని నడిపిస్తున్నారు ఏం ప్రభా అంటే అప్పుడు దేవుడి శక్తి ఇచ్చాడు. స్తోత్రం. ముదిములో బలముడిగి నడవలేక తోలిపోగా, ముదిములో బలముడిగి నడవలేక తోలిపోగా, సంకలో ఎత్తుకొని ఏం చేశాడంట? ఊసు చేసినాడు, భాష చెప్పినాడు. ఊసు చేసినాడు, భాష చేసినాడు. ఆదరించే దేవుడు నా యేసయ్యా, ఆశీర్వదించే దేవుడు నా యేసయ్యా. హల్లెలూయా. విడిచిపెట్టేసాడు అనుకుంటున్నావేమో, మీరు దేవుడు విడిచిపెట్టేవాడు కదా. నువ్వు ఆఖరి దశలో ఉన్నా ముతల్యం అంటే శరీరము నీకు సహకరించకపోయినా నీకు సహకరించేవాడు ఆయన అన్నాడు. అందుకంటాడు ఏమంటాడంటే ముదిము వచ్చేంత వరకు ఎత్తుకునేవాడని. అంటే నువ్వు చనిపోయే వరకు, నువ్వు బ్రతుకు దినములన్నయో నీకు నేను తోడై ఉంటాను. నువ్వు ఎన్నాళ్ళు బ్రతుకుతావో ఈ భూమి మీద, ఎన్నాళ్ళైతే నువ్వు ఉంటావో నీకు నేను తోడై ఉంటాను, నేను విడిచిపెట్టను. కానీ దేవుడిలో వినాలి, దేవుడు మాట వినాలి. ఆయన ఏ సంగతులు నీకు ఆజ్ఞాపించాడో అవి గైకొని నీ బ్రతుకులో జీవిస్తావో అప్పుడు దేవుడితోనే ఉంటాడు. అందుకంటాడు మత్తయి సువార్త 27వ అధ్యాయం ఆఖరి వచ్చిన మనం చదివితే చూద్దాం. చూడండి త్వరగా 28-20 వచనం. నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుదునో అవన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. నేను యుగ సమాప్తం వరకు. సభలవా ఎప్పటి వరకు అంట? భూమి ఉన్నంత వరకు, మన భూమి మీద బ్రతుకున్నంత వరకు సదాకాలం నీకు తోడై ఉండే దేవుడు ఆయన. విడిచిపెట్టేశాడు అనుకుంటున్నావేమో. మనలో ఎవరిని విడిచిపెట్టేవాడు, మనకి ఎవరికి అయినా దూరంగా ఉండేవాడు కాదు. ఎవరు నా యందు ఇదిగో నా యందు నిలిచి ఉంటారో వారి యందు నేను నిలిచి ఉంటాను. ఎవరు నా మాటల యందు నిలిచి ఉంటారో వారి యందు నేను నిలిచి ఉంటాను.
ఎవరో సమీపంగా వచ్చి నాకు ప్రార్థిస్తారో వారికి నేను తోడై ఉంటాను. ఆయనకి సమీపంగా రావాలంట. ఆయనకి సమీపంగా ఉండి, అయ్యా నేను ఈ సమస్యలో ఉన్నాను, ఆయన ఏ సంగతులు నీకు ఆజ్ఞాపించాడో, ఏ విషయాలు నీకు బోధించాడో, ఏదైతే నీకు ఆజ్ఞాపించాడో, ఏదైతే నీకు వాగ్దానాలు చేశాడో, వాగ్దానాన్ని బట్టి నువ్వు నడుచుకున్నట్లయితే నువ్వు ధన్యుడివి. యాకోబులా చేయకూడదు. యాకోబు దేవుని వాగ్దానాన్ని పక్కన పెట్టాడు. దేవుని వాగ్దానాన్ని పక్కన పెట్టి ఏమయ్యాడు? దేవుడు నాకు తోడై ఉన్నాడు అనుకుంటున్నాడు, కానీ దేవుడు విడిచిపెట్టాడు సంగతి యాకోబుకి అర్థం కాల. ఏ విషయంలో అంటే దేవుడు అంట యాకోబుకు దేవుడు చేసిన వాగ్దానం కూడా ఎటువంటి వాగ్దానం ఒకసారి చదువుతారా? ఉందా? ఐడియా ఉందా? ఆదికాండం 28:10 తొందరగా. ఆదికాండం 28:15 వచ్చిన 15 వచ్చిన ఇదిగో నేను నీకు తోడయుండి నీ వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు నీ దేశమునకు మరలా నిన్ను రప్పించి నేను నీతో చెప్పింది నెరవేర్చే వరకు నిన్ను విడిచిపెట్టను. చదవలు పడదామా? ఏమన్నాడు? గమనించి నేను మార్గం ప్రయాణం ఏంటో తెలియదు. వాళ్ళ అమ్మ చెప్పింది, మా ఆయన పలానా ఊళ్ళో ఉన్నారా అని. ఎవరమ్మా? యాకోబు వాళ్ళ అమ్మ. అంటే వాళ్ళ అమ్మ వాళ్ళ అన్న ఎవరు? వాక్యం చదువుతున్నారు అసలు. యాకోబు మాయమ్మ ఎవరు? లాభం తెలీదా? మన ఇంటి పక్కన లాభాన్ని కాదా? బైబిల్లో లాభాన్ని. స్తోత్రం చెబుదావా? ఈ బైబిల్లో లాభాను అయ్యా మళ్ళీ స్తోత్రం మా అన్న ఉన్నారా, అక్కడికి వెళ్ళి నువ్వు క్షేమంగా ఉంటావంటే కట్టు బట్టలతో వెళ్ళారంట. కట్టు బట్టలతో వెళ్ళిన ఆ వ్యక్తిని దేవుడు ఆశీర్వదించాడు, దీవించాడు, ఒక జనంగా చేశాడు. అంతగా దీవించి తిరిగి నీ ఊరికి వెళ్ళిపో. నీ ఎడలో నేను ఏదైతే చేయాలని ఉద్దేశించానో అది చేశానో, ఇంకా నీకు నేను తోడై ఉంటాను. గమ్యము చేరే అంతవరకు నేను నిన్ను నడిపించాను కదా. ఆ మార్గంలో ఎలాగో నీకు నెమ్మది ఇచ్చాను కదా. అలసిపోయినప్పుడు నీకు అలసట తీర్చాను కదా. యాకోబును విడిచిపెట్టగా అలసిపోయిన స్థితిలో ప్రభా నేను నడవలేను నాయన, నా హృదయం అంతా కలిపిలైపోయింది, నీకు నేను నడిచి ఓపిక లేదు ప్రభా. నడిచి నేను వేసారిపోయానయ్యా. గమ్యం నాకు అర్థం కావట్లేదు ప్రభా, ఇక నేను వెళ్ళలేను ప్రభా అని చెప్పని పడుకున్న సమయంలోనంట ఆ కాలుకు ఒక రాయి తగిలింది. అంటే ఆ కాలుకు ఒక రాయి తగిలింది, తీసి పడేయలేదంట. ఆ రాయిని తీసుకున్నాడు, తలకెత్తి పెట్టుకున్నాడు. బా, ఇంటి దగ్గర ప్రయాణం మొదలు పెడితే ఎక్కడ కూడా నెమ్మది లేదు. వెనక్కి చూసి పరిగెడుతున్నాడంట. ఎందుకు మా వెనక్కి ఎందుకు చూసి పరిగెడుతున్నాడు చెప్తారా? తన అన్న ఏసవుతున్నాడేమో, కత్తి తీసుకుని నన్ను వేటాడుతాడేమో, నన్ను చంపుతాడేమో అన్న భయంతో పరిగెడుతున్నాడు. ఆ భయంతో పరిగెడుతున్న వాగ్దానం చేసిన దేవుడంట యాకోబుకు తోడై ఉన్నాడు. ఆ రాత్రి ఆ రాయిని తలగడగా పెట్టుకొని చక్కగా హాయిగా నిద్రపోతున్నప్పుడు ఒక దర్శనం చూశాడంట. ఏంటి ఆ దర్శనం అంటే, ఆకాశానికి ఒక నిచ్చెన కనపడిందంట. ఆకాశానికి భూమి మీద నుంచి దేవదూతలు ఎక్కి దిగుతూ ఉన్నారు. ఇల్లు ఎవర్రా ఇల్లు ఎక్కడి నుంచి వస్తున్నారు నాకు కనిపెడుతుంటే పైనుంచి వచ్చేవాళ్ళేమో పూలు బుట్ట తీసుకుని వెళ్తున్నారంట. కింద నుంచి వెళ్ళేవాళ్ళు ఖాళీ బుట్ట అంట, ఆ బుట్ట బరువుగా మూసుకెళ్తున్నారంట. దానికి అర్థం ఏంటంటే యాకోబులో ఉన్న భారమంతా కూడా మూసుకెళ్ళిపోతున్నారు. అక్కడి నుంచి నెమ్మది తీసుకొస్తున్నారు. స్తోత్రం. ఎక్కడి నుంచి హల్లెలూయా లేదా
మనసంతా తేలికైపోయింది. మనసంతా తేలికైపోయి పొద్దునే లేచి చూస్తే నా మనసు ఇప్పుడు చాలా నెమ్మదిగా ఉంది, సమాధానం కలిగి ఉన్నాను. నన్ను ఈ రాత్రి ఏ కీడు నన్ను తాకలేదు, ఏ తెగులు నాకు సమీపించలేదు. దేవుడే నాకు తోడై ఉన్నాడని గ్రహించాడన్న స్తోత్రం. ఏ కీడైనా దరి చేరనీయక, ఏ కీడైనా దరి చేరనివ్వలేదు. తనకు తోడై ఉన్నాడు, బాధలో నిలిచాడు, బాసటగా ఉన్నాడు. ఆ రాత్రి నెమ్మదించాడు. ఆ రాయి కంటే అభిషేకం చేశాడంట. ఎవరో చెప్పాలి. ఆ రాయి ఎవరో? ఆ రాయి ఎవరో? రాయి యేసు. దాన్ని నిలబెట్టి దాని మీద నూనె పోసాడు, దాన్ని అభిషేకించినప్పుడు ఆ రాయి ఏమైందంటే యేసు క్రీస్తు. ఆ దారిలో ఎవరు తోడై ఉన్నారు? స్తోత్రం. అక్కడికి వెళ్ళాడు. మరి 7 సంవత్సరాలు చెప్పాలి, 14 సంవత్సరాలు గురువు చేసాడు. చేసి ఏం చేశాడంట? 2 ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. తిరిగి వెళ్ళిపోన్నాడు. అన్నకు భయపడి తన ఆత్మీయస్థితిని మార్గం తప్పించాడు. ఎట్లా ఉంది ఈ 2వ వారంలో మన ఆత్మస్థితి? మార్గం తప్పేవా? దేవుడు నీకు ఏదైతే చెప్పాడో అది చేసే స్థితిలో ఉన్నావా? ఏ సంగతులు నీకు ఆజ్ఞాపించుకున్నావు అవి గైకును ఇక సమాప్తి వరకు నీకు తోడై ఉంటాను. స్తోత్రం. యాకోబు మర్చిపోయాడు. యాకోబు దేవుడు చేసిన వాగ్దానాన్ని మరిచి అన్నకు భయపడ్డాడు. అన్నకు భయపడి మార్గం తప్పాడు. సోయానికి వెళ్ళవలసిన వాడు సుక్కోతుకు ప్రయాణం కట్టాడు. ఆయన నిత్య నివాసం ఎక్కడుంది? ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు? నీ గమ్యం ఎక్కడ? అక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళకుండా ఏం చేశాడు ఈయన? సోయాకి వెళ్ళవలసిన వాడు సుక్కోతుకు ప్రయాణం చేశాడు. ఆ సుక్కోతు వెళ్ళమని దేవుడిని చెప్పాలా? చెప్పాడా? దేవుడు ఎన్నడూ కూడా మనకు కీడు చేసేవాడు, మనల్ని నష్టపరిచేవాడు కాదు. మనల్ని నష్టపడతానికి ఒక్కొక్కసారి సైతాన్ని ఏం చేస్తాడంటే మన ఆలోచన తప్పిస్తుంటే అప్పుడే నష్టపోతాం. స్తోత్రం. మనం అప్పుడే బ్యాలెన్స్ అవుతాం. తను ఏమైపోయాడో తెలుసా? దేవుని ఒక మాటే ఇటెలరా అన్నాడు దేవుడు. యాకోబా ఇటెలు ఆ కుమారుడు అంటే లేదు అయ్యా నీకేం తెలియదు, నేను ఇటెళ్తాను అన్నాడు. దేవుడు నాకు ఏం తెలియదు అంట. దేవుడు అంత అమాయకుడు. ఏం తెలియకుండానే మమ్మల్ని రక్షించాడా? అవునండి. మరి సోయర్కి వెళ్ళమంటే సుక్కోతుకు ప్రయాణం కట్టాడే. సుక్కోతుకు దేవుడు వెళ్ళమన్నాడా? నేను పాపం నుంచి వెళ్దామన్నావు. అన్నకార సంబంధమై నుంచి దేవుడు నిన్ను విడిపించాడు, రక్షించాడు. మరలా అదే మార్గం ఎంతనంటే వాగ్దానం ఏంటి? నువ్వు బ్రతుకు దినములన్నీ నీ ఎదుట ఎప్పడో నిలవలేదు. యాకోబు కూడా అదే వాగ్దానం. యాకోబు కూడా అదే వాగ్దానం. ఏంటా వాగ్దానం? ఇక మీదట నీ పేరు చెప్పాలి. ఇక మీదట నీ పేరు మర్చిపోయినా? చదవండి ఒకసారి. ఐడియా ఉందా? 32వ అధ్యాయము. ఇదేంటి కదా 25వ వచనం అనుకుంటా. ఆదికాండం 32వ అధ్యాయం 25, 26 అనుకున్నా. ఒకసారి చూడండి. ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనీయమని అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయనను. ఆయన నీ పేరేమనగా అతడు యాకోబు అని చెప్పాను. అప్పుడు ఆయన నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనక ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదు, ఇశ్రాయేలు. హల్లెలూయా.
పేరు మార్చాడు, బ్రతుకు మార్చాడు. పేరు మార్చాడు, బ్రతుకు మార్చాడు. కానీ నీ మార్గమే మారలా, నీ చూపు మారలా, క్రియలు మారలా. దేవుడు మార్చాడు. అయినా కూడా నీకు ఆయన ఏ సంగతులు చెప్పాడో ఆ సంగతుల కైకొని నడవట్లేదు కనుక శాపాన్ని తెచ్చుకున్నాడు. ఏంటా శాపం? ఎప్పుడైనా ఆలోచన చేశారు? యాకోబు కలిగిన నష్టం ఏంటో? దేవుడి సంగతులు ఏ సంగతులు బోధించాడో ఆ బాధలో లేడంట. అప్పుడప్పుడు నేను చెప్తాను, పాట పాడేవాడు తాళానికి పాడాలి, బోధించేవాడు బోధలో ఉండాలి. నువ్వు ఏ పాయింట్ అయితే తీసుకున్నావో దాంట్లో నిలబడాలి. చెప్పేది ఒకటి, చదివింది ఒకటి, ఇంకోటి చెప్తే ఎవరికి అర్థం కాదు. దేవుడి మహాకృపను బట్టి, సందర్భాన్ని బట్టి వాక్యం చెప్పే కృప దేవుడు ఇచ్చాడు. స్తోత్రం, హల్లెలూయా. అది కొంతమంది పొందడం కుళ్ళు జోకులు, బయట సంగతులు, ఆ కాపురంలో అలాంటి చేసాడు, ఆ ఇంట్లో ఎట్ట చేయింది. ఇక అసలు వాక్యం మనకి ఏం బోధిస్తుంది? వాక్యాన్ని బట్టి మనం ఎలా నడుస్తున్నాం ఈ కావాలి. కానీ ఈ లోక సంగతులు మనకెందుకండి? బైబిల్లో బోర్డు ఉంది, అవి మనకు అనవసరం. బైబిలే పెద్ద గని, అది ఎవరికి అర్థం కాదు. అంతా నాకు తెలిసి రాని నా దగ్గరికి అన్నవాడి దగ్గరికి అసలు బామాలి అన్నాడు. ఏం తెలియదు, ఏం చెప్తారో తెలియదు. స్తోత్రం చెబుతాం. అయితే పిల్లరా, యాకోబు చేసినటువంటి ఆ పొరపాటు ఏంటంటే దేవుడు చెప్పినటువంటి ఆ మార్గంలో నడల. అన్నైన ఏసా వచ్చాడు, సమాధానం పడ్డాడు, ఇంకెళ్ళొచ్చుగా, వెళ్ళలా. అమ్మో అన్న నమ్మకూడదు, బాబు మా అన్న మామూలుడు కాదని చెప్పి ఏం చేశాడు? అన్నకి నల్లిచ్చి అన్నకు బాగా నీతి కబుర్లు చెప్పాడు. అన్న వద్దంపా, వచ్చేస్తానుపా అన్నాడు. బాబు మా అన్న నమ్మకూడదు, నమ్మకం చేసేస్తాడు బాబు అనుకో. నేనేం చేశాడు? మార్గం చెప్పాడు. బైబిల్లో మాట చెప్పనా? నా వాగ్దానాన్ని మరిచిన నిన్ను నీ బిడ్డను మరుచుతానన్నది. నా వాగ్దానాన్ని మరిస్తే నీ బిడ్డను మర్చిపోతానన్నాడు. యాకోబు జీవితంలో అదే జరిగింది. యాకోబు జీవితంలో ఏం జరిగింది అంటే, దేవుడు వాగ్దానాన్ని మరిచిన యాకోబు దేవుడు తన బిడ్డను మర్చిపోయాడంట. ఎలా మర్చిపోయాడు? సుక్కోతికి వెళ్ళాడు, బలిపీఠం కట్టాడు, పొలాలు కొన్నాడు, ఇల్లు కట్టాడు. ఇల్లు కట్టి అక్కడ పొలాలు చూసుకుంటాకి తన పిల్లల్ని దేవుడు పెట్టాడు, యాకోబు పెట్టాడు. మరి దేవుడు సుక్కోతికి వెళ్ళమన్నా, బలిపీఠం కట్టమన్నా, అక్కడ ఇల్లు కొనమన్నా, ఇల్లు కట్టమన్నా, పొలాలు కొనమన్నా, పొలాలు సాగు చేయమన్నా, స్తోత్రం చెప్తాం, చేశాడు. ఒక్కగాను ఒక కుమార్తె దేనా షికారుకి వెళితే షికేమైన వారి అమ్మాయికి వారు చేశాడు. అమ్మాయి షికారుకి వెళ్ళింది, చల్లగాలి అట్లా వెళ్ళింది పొలాల్లో. షికేమైన వాడు చూశాడు, ఆ పిల్లల్ని చూసి ఆ పిల్లల్ని పాటు చేశాడు. పాటు చేస్తే అట్లా విడిచిపెట్టడం ఇష్టం లేక తల్లిదండ్రులు చెప్పాయి, అయ్యా ఏదో మా పిల్లలు ఆశపడి మీ పిల్లల్ని పాటు చేశాడు, మేము పిల్లలు చేసుకుంటాం, మా పిల్లల్ని మీరు చేసుకున్నాను. ఫస్ట్ బాగా నన్ను కుదరదయ్యా, సున్నత పొందితేనే తప్ప మిమ్మల్ని మాలో చేర్చుకోలేము అన్నాడు. లేదు లేదయ్యా, సున్నత పొందుతాం, మేము మీలోకి వస్తామంటే సర్లే అని చెప్పని నమ్మకంగా ఒప్పించాడు. పిల్లలు కూడా వచ్చారు, సరేనని చెప్పి దేనాన్ని పంపించేశారు. రాత్రి ఊళ్ళో పడ్డారు. ఎవరో యాకోబు కుమారుడు. 17 అధ్యాయం కలిగి ఆదికాండం 20 తర్వాత ఈ 32 అధ్యాయం చదివే కదా, 37, 38 అధ్యాయం తర్వాత చదువుకోండి. ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరిగిందంటే దేనా చర్చబడి ఆమె ఎప్పుడైతే మళ్ళీ అమ్మాయిని తీసుకెళ్ళిపోతారో ఈ అన్నదమ్ములు మళ్ళీ ఇళ్ళకి వెళ్ళిపోయి దొరికినట్టే ఓసిపోత కోసి ఆ ఊళ్ళో అంతా దోసుకున్నారు. నరహంతకులయ్యారు, దొంగలయ్యారు. ఎవరో దేవుడు వాగ్దానం అయితే నువ్వు బ్రతుకు దినములన్నీ ఏ మనుష్యుడు నీ ఎదుట నిలబడారు ఎప్పుడయ్యాడు నా మాట. స్తోత్రం, హల్లెలూయా. యాకోబు పిల్లలు ఏం చేశారంట? దీవెనలు పొందిన కుటుంబం పాడైపోయింది. వాగ్దానం పొందిన కుటుంబం దేవుడు వాగ్దానాన్ని వచ్చింది. దేనా చర్చబడింది, బిడ్డల నరహంతులు అయిపోయారు, దొంగలైపోయారు, ఊరును దోచుకున్నారు. మీ దేవుడు కారణం ఏంటంటే నీకు ఏ సంగతులు నేను నీకు ఆజ్ఞాపించాను ఆ సంగతులు కైకుంటే యుగ సమాప్తి వరకు నీకు తోడై నువ్వు పోయేంత వరకు
యుగము గడిచేంత వరకు నీకు తోడై ఉంటాను. స్తోత్ర యుగమా. యుగ సమాప్తి అంటే యుగాలు 7 యుగాలు ఉన్నాయి. యుగాలు ప్రార్థన చేయండి. దేవుని చిత్తమైతే ఎప్పుడన్నా ఆ శనివారం యుగాల గురించి మాట్లాడుకున్నాం. కొంతమంది వస్తున్నారు, అందుకనే ప్రార్థన అంశాలే చెప్తున్నాను. 7 యుగాలు. ఆ 7 యుగాలు బోధించాలంటే సంవత్సరం పట్టింది. స్తోత్ర యుగమా. అంటే చాలా చరిత్ర. ఒక యుగం బోధించాలంటే, ఒక యుగాన్ని గురించి చెప్పాలంటే 2 వారాలు పట్టింది. అది కూడా సాగు పెద్ద హిస్టరీ బుక్ నా దగ్గర, బైబిల్ ట్రైనింగ్ కూడా తీసుకుంటాను. స్తోత్రం హల్లెలూయా. ఆ బుక్లో మనం ఇప్పుడు ఏ యుగంలో ఉన్నాం చెప్తారా? ఏ యుగంలో ఉన్నాం? 7 యుగాలన్నా చెప్పాలి. ఏ యుగంలో ఉన్నాం మనం? మనం ఏ కాలంలో ఉన్నాం? మనం ఇప్పుడు ఉపాకాలంలో ఉన్నాం. అంటే ప్రభు దుర్గు కాలం, ప్రభు మాట్లాడే కాలం. దాన్ని అంటారు 6వ యుగం. ఏ యుగం? 6వ యుగం. 6వ యుగం ప్రస్తుతానికి నడుస్తుంది. 7వ యుగంకి రాల. అది నీతి పాలన యుగం. ప్రభు నీతిమంతులు పరిపాలన చేసే యుగం. అది ఇంకా రాల. అది రాకి వచ్చి అది త్వరలో ఉంది. అది వచ్చినప్పుడు ఏమైందంట, ఆయన ఎప్పుడైతే 7వ యుగం వస్తుందో అప్పుడు భూమి అంతము. అందుకన్నాడు యుగ సమాప్తి వరకు. స్తోత్రం చెప్తాం. యుగ సమాప్తి వరకు. యుగ సమాప్తి 7 యుగాలు. ఆ 7 యుగం సమాప్తి అయ్యేంత వరకు నీకు తోడై వచ్చాను. ఈ భూమి మీద నుంచి నువ్వు ఎత్తుకునేటప్పుడు నువ్వు బ్రతికినంత కాలం నువ్వు తోడై ఉంటానని చెప్తున్నాను. బ్రతుకు కాలం అంతా కూడా 1 సంవత్సరమో, 1 నెల, 1 వారమో కాదు. ఈ వారం నుంచి మళ్ళీ ఇంకొక వారం వచ్చేదాకా. స్తోత్రం యుగమా. వాక్యంలో మీరు ఏమిటరా, 1 వారం నువ్వు దేవుని మందిరానికి వస్తే మరలా వచ్చే వారం అంతవరకు నేను పోషిస్తారట దేవుడు. ఎట్లాగా రూత్ అంట బోయేజు పొలంలో బోయేజు పొలంలో పరిగెత్తుకుంటుంటే అమ్మాయి ఇట్లా అన్నాడంట. ఎవరిని? రూత్ని. ఈ శనువు దుప్పటి పట్టాలంట. దుప్పటి పట్టిందంట. 6 పనులు పోసాడు. 50. ఎన్ని పనులు చెప్పాలి? వారానికి ఎన్ని రోజులు? ఆదివారం ఏ రోజు? మొదటి రోజు. మొదటి రోజు కనుక మళ్ళా ఈ ఆదివారం నుంచి మళ్ళీ ఆదివారం వరకు సరిపోయే గాసాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. స్తోత్రం. దేవుని సన్నిధిని తక్కువ అంచనా వేస్తాడు. దేవుని సన్నిధిని తక్కువ అంచనా వేస్తాడు. దేవుడు పోషించేవాడు, కాపాడేవాడు. కొలత పోసి 6 పనులు ఆమెకు పోసేదంట. స్తోత్రం. ఈసారి ఎప్పుడన్నా ఆ వాక్యం మాట్లాడుకున్నాం. లేదా ఇక్కడ చూస్తే యాకోబు పిల్లలు పాడైపోయినారు, దరిద్రులు అయిపోయారు. కుమార్తె చర్చబడింది. ఒకదానికి ఒక కుమార్తె యవన కాలంలో వారు బ్రతుకులు పాడైపోయాయి. కారణం ఏంటంటే యాకోబు నడక బాగలేదు, యాకోబు ప్రవర్తన బాగలేదు, యాకోబు స్థితి బాగలేదు, యాకోబు ఆలోచన నచ్చలేదు. దేవునికి వాక్యానుసరమైనటువంటి ప్రవర్తించి పక్కకు తొలిగాడు. దేవుడు ఏ సంగతులు చెప్పాడో ఆ సంగతులు మర్చిపోయి తన ప్రవర్తన తన సొంత ఆలోచనతో నడిచాడు. అందుకే చెప్తున్నాడు హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చదువుతాం. హెబ్రీ పత్రిక 13:5 తొందరగా. 5వ వచనం. నేను ఏమాత్రం నిన్ను చెప్పగలవా? ఎలాగా? నిన్ను ఏమాత్రమో విడవను. మరి ఎందుకు భయపడుతున్నా? తలనొప్పి వచ్చిందమ్మా మరి ఎందుకన్నా? మోకాలు నొప్పులు వచ్చిన అయ్యో బాబా ఎందుకంటున్నావు? హల్లెలూయా. ఏ స్థితిలో ఉన్నా విడిచిపెట్టేవాడు కానీ నిన్ను విడవను, నిన్ను ఎడబాయను. స్తోత్రం. హల్లెలూయా. యెషయా గ్రంథం 41:10. యెషయా గ్రంథం 41:10.
చదువుతారా? నుండి పిలుచుకొని వాడా, ఆ, నీవు నా దాసుడవనియు, ఆ, నేను నిన్ను నేను నిన్ను ఉపేక్షింపక ఆ, ఏర్పరచుకొని కొంటిననియు, ఆ, నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, నీకు నేను తోడై ఉన్నాను, భయపడకు, నేను నీకు దేవుడనై ఉన్నాను, దిగులు పడకు, నిన్ను నేను బలపరిచుదును, నీకు సహాయం చేయదునని నేనే నీతి అనే నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుందును. స్తోత్ర యోగమా. ఏం చేస్తాడంట? రక్షణ పొందడానికి దేవుడు నిన్ను పిలిచాడు. రక్షణ పొందావు, మందిరానికి రావడానికి దేవుడు నిన్ను పిలిచాడు, మందిరానికి వచ్చావు. కానీ విన్న మాటలను బట్టి మనం ప్రవర్తిస్తే బ్రతుకు దినములన్నీ దేవుడు తోడై ఉంటాడంట. హల్లెలూయా. ప్రభువు రాకడ వరకు, మనం పోయే వరకు ఆయన సన్నిధి అని ప్రభు మనకు తోడై నడిపించుకున్నాక ప్రార్థన చేస్తున్నాం. హల్లెలూయా. ప్రార్థన చేసుకున్నా. స్తోత్రము 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 స్తుతులపైన ఆశీర్వాదమైన మా ప్రియ పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. దయగలిగి యేసయ్య, కృపగల ప్రభువా, జాలిగల తండ్రి, ఉన్నతమైన దేవుడయ్యా, నీ ఘనమైన నీ శ్రేష్టమైన నామాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. పాడిన పాటల్లో మీరు ఉన్నారు దేవా, నీకు వేరమైన స్వరం ఇచ్చినందుకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. మీ దాసులు నిలబెట్టి చెప్పిన మాటలు మా తండ్రి మా హృదయాన్ని మీరు కట్టి పరీక్ష చేయండి ప్రభువా. ఎవరైతే నీపై అనుకుంటారు, ఎవరైతే నీతో నా తండ్రి సమాసం చేయాలనుకుంటారు ప్రభా, వారిని పరిపూర్ణంగా చేసి నిలబెట్టే దేవుడు అయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. యాకోబుకు తోడై ఉన్న దేవుడు అయ్యా, మాకు తోడై ఉండే దేవుడు తండ్రి. అయ్యా ప్రభువాన్ని పిలిచే ఆత్మత కూడా మాకు లేదు నాయన, అయినను నీ ఉచితమైన కృపలో మాకు అయ్యా నీ దీవెన ఇచ్చినందుకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ సమయం ఇచ్చినందుకు వందనాలు ప్రభువునికి స్తోత్రం నాయన. ఈ సమయం చూడలేక ఎంతో నా ప్రభు కాలు గర్భంలో కలిసిపోయారు. మమ్మల్ని అయితే నీ సజీవమైన రెక్కల కింద దాసి కాపాడి ఈ సమయం వరకు సజీవులుగా ఆరోగ్యవంతులుగా ఉంచిన యేసయ్యానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. నీ మాట ప్రకారం జీవించే మనస్సు మా అందరిగా దయచేయమని కోరుకుంటున్నాం ప్రభు. ఎవరైతే నీ మాట ప్రకారం జీవిస్తారో నా తండ్రి, వారు నా ప్రభు నీ హస్తాల కింద బలపరిసే దేవుడు ప్రభునికి స్తోత్రం నాయన. కోపంతో మాట్లాడే దేవుడు నా ప్రభునికి స్తోత్రం నాయన. అయ్యా నా తండ్రి, ఎంతవరకు కాసి కాపాడే దేవుడు అయ్యా నీకు స్తోత్రం నాయన. మేము నడవటమే కాదు కానీ ప్రభు, మా బిడ్డలు నా తండ్రి, పిల్ల తరాలు నా తండ్రి సన్నిధిలో ఒదిగి నడుచుకునే మనసు మా అందరికీ దయచేయమని కోరుకుంటున్నాం ప్రభునికి స్తోత్రం నాయన. మాట ఇచ్చిన దేవుడు తప్పే దేవుడు కా ప్రభు, మాట నెరవేర్చే దేవుడు అయ్యా నీకు స్తోత్రం నాయన. నీ సన్నిధిలో నా తండ్రి ఎతికి పొందుకునే బిడ్డలుగా నిలబెట్టదు తండ్రి, ఎత్తుకునేవారుగా నా తండ్రి, పూజ ఆడేవారుగా నీ తండ్రి అయా దీవెనొచ్చే అంతవరకు నిలబడే మనసు మా అందరికీ దయచేయమని కోరుకుంటున్నాం ప్రభా. పేరు పేరు వలసిన కుటుంబాలను బట్టి జ్ఞాపకం చేస్తూ మీ దాసుల ప్రయాణంలో తోడుగా ఉండి మమ్మల్ని తీసుకొచ్చారు ప్రభా. కుటుంబాన్ని బట్టి మా సేవను బట్టి జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీ సన్నిధిలో నా తండ్రి ఏ స్థలంలో అడుగు పెడుతున్న ప్రభా, అట్టి స్థలాన్ని మీరు దీవించండి అయా. బలహీనుడిగా ఉండలేక మీ దాసులు నా తండ్రి బలవంతులుగా నిలబెట్టి నా తండ్రి నీ సేవలో మరింతగా నా తండ్రి ముందు అడిగేసి అయా నీ సేవ నడపడానికి నా తండ్రి మీరే గురుకొల్పి ప్రోత్సహించి మీ హస్తాలలో బలపరిచి భద్రపరచమని కోరుకుంటున్నాను ప్రభా. తన వచ్చిన బిడ్డలందరూ బట్టి జ్ఞాపకం చేసుకోండి, బిడ్డలు కొన్ని అవసరాలు అక్కర్లా తీర్చండి, బలహీన నుంచి విడిపించండి, బలపరచండి, మీ ఆత్మతో నింపండి, మీ అభిషేకంతో నింపండి. ప్రతి బిడ్డ పైన నా తండ్రి నీ ఆత్మవర్షాన్ని కొమ్మరించమని కోరుకుంటున్నాను ప్రభా. మా గ్రామాన్ని బట్టి మా ప్రాంతాన్ని బట్టి అయా ఈ స్థలాన్ని బట్టి జ్ఞాపకం చేసుకోండి ప్రభా. స్తోత్రం నాయన. నశించిపోయే ఆత్మను వెతికి రక్షించండి తండ్రి అయా. గుర్తించిన బిడ్డలందరూ కూడా ప్రభా బలమైన పునాది కలిగి దాని తండ్రి జీవించడానికి సహాయం చేయండి ప్రభా. అయా బిడ్డలందరి పక్షాన్ని మీరు వేయించమాడి తండ్రి అయ్యా నీ రాజ్యంలో నా తండ్రి నీ వారసులుగా ఉండటానికి ఇష్టపడుతున్న మా జీవితాలకు నా తండ్రి నీ మేలుతో నీ ఆత్మతో తృప్తిపరచమని అయా నీ ఆత్మతో నింపమని కోరుకుంటున్నాం తండ్రి. నీకు స్తోత్రం నాయన. బిడ్డలందరూ బట్టి జ్ఞాపకం చేసుకొని మీ నామను మేము తెచ్చుకొని పాటలు వాక్యలు నిలబెట్టు ఈ కుడిగులు ఆది నుంచి అంతవరకు మీరే అదృష్టుడుగా నాయకుడుగా జరిగించి మీ నామను మేము తెచ్చుకోమని చిన్న విజ్ఞాపన మీ పాద సన్నిధిలో చేర్చుకొని పరలోకం నుంచి సమాధానం అనుగ్రహించండి. యేసయ్య అపరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటాం తండ్రి. ఆమేన్.
హల్లెలూయా. ఎంత కృపామయుడవు యేసయ్యా, ప్రేమ చూపి నన్ను బ్రతికించినావయ్యా. ఎంత కృపామయుడవు యేసయ్యా, ప్రేమ చూపి నన్ను బ్రతికించినావయ్యా. నలిగితివి, విసారితివి, నలిగితివి, విసారితివి, నాకై ప్రాణము నిలిచితివి, నాకై ప్రాణము నిలిచితివి. ఎంత కృపామయుడవు యేసయ్యా, ప్రేమ చూపి నన్ను బ్రతికించినావయ్యా. ఎంత కృపామయుడవు యేసయ్యా, ప్రేమ చూపి నన్ను బ్రతికించినావయ్యా. పంటలన్నిటి నాది పండే హృదయం, ఎండిపోయిన నాది పాప జీవితం. పంటలన్నిటి నాది పండే హృదయం, ఎండిపోయిన నాది పాప జీవితం. మార్చినావు నన్ను నీ శ్వాసముతో, ఇచ్చినావు మెత్తని కొత్త జీవితం. మార్చినావు నన్ను నీ శ్వాసముతో, ఇచ్చినావు మెత్తని కొత్త జీవితం. ఎంత కృపామయుడవు యేసయ్యా, ప్రేమ చూపి నన్ను బ్రతికించినావయ్యా. హల్లెలూయా. ప్రార్థన చేసుకున్నాం.